ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 5 జీటీ వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్ లో అయితే లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ మరోసారి వచ్చింది. ఈ లాస్ట్ మ్యాచ్ థ్రిల్లర్ ఏం తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఫుల్ గా చూడండి. జీటీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. అయితే జీటీకి స్టార్టింగ్ లోనే పెద్ద ఎదురు దెబ్బలు లాంటివి పడినాయి. ఎందుకంటే ఓపెనర్స్ గా ప్రియాన్స్ ఆర్య మరియు ప్రభుసిమ్రన్ సింగ్ వచ్చిన ప్రభుసిమ్రన్ సింగ్ 5 రన్స్ కి అవుట్ అయిపోయాడు. బట్ ప్రియాన్స్ ఆర్య మాత్రం ఊచకోత కోసినాడు. ఏ బౌలర్ వేస్తున్నాడు, ఎటువంటి బౌలర్ వేస్తున్నాడు, ఏ లైన్ ఎంత లెంత్ వేస్తున్నాడు ఆ సంబంధం లేకుండా ఊచకోత కోసినాడు. ఆ తర్వాత ఇంకొక ప్లేయర్ వచ్చాడు, అతడి పేరే సెల్ఫ్లెస్ శ్రేయస్ అయ్యర్. ఎందుకంటే 97 రన్స్ చేసినాడు. లాస్ట్ ఓవర్ లో సెంచరీ చేసేందుకు అతని దగ్గర మంచి ఛాన్స్ ఉంది, బట్ అది మిస్ చేసుకున్నాడు. బట్ ఏ గ్రేట్ ప్లేయర్, తనకు ఒక గ్రేట్ డెబ్యూట్ కూడా వచ్చింది పంజాబ్ సూపర్ కింగ్స్ తరఫున. అలాగనే ఇంకొక ప్లేయర్ శశాంక్ సింగ్ చివర్లో వచ్చి ఫినిషింగ్ టచ్ అయితే 40 రన్స్ 15 బాల్స్ అంటే అర్థం చేసుకోండి అతడి బ్యాటింగ్ రేంజ్ ఏ రేంజ్ లో ఉందో. ఒక రేంజ్ విధ్వంసం చేసినాడు. ఇంకా వచ్చేసి ఆస్ట్రేలియా డ్యూ అయినటువంటి మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్ అయితే ఇద్దరు కూడా ఫెయిల్ అయినారు. బట్ మ్యాక్స్వెల్ రివ్యూ తీసుకుంటే మ్యాక్స్వెల్ అయితే ఉండేవాడు, బట్ మ్యాక్స్వెల్ రివ్యూ తీసుకోలేదు. ఇంకా బౌలర్స్ వస్తే, ఇంకా జీటీ బౌలర్స్ విషయానికి వస్తే సాయి కిషోర్ ఒక్కడే మంచిగా పర్ఫార్మ్ చేసినాడు. 30 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. బట్ మిగతా ఎవరెవరు ఉన్నారో సిరాజ్ గానీ, ప్రసిద్ధ్ కృష్ణ గానీ, రబడా గానీ, అద్ ఖాన్ గానీ ప్రతి బౌలర్ కూడా టూ మచ్ ఎక్స్పెన్సివ్ అయినాడు. మరి ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ అయితే శ్రేయస్ అయ్యర్ కి ఒకే ఓవర్ లో 30 రన్స్ ఏమో ఇచ్చాడు. అక్కడి నుంచి ఇంకా మొమెంటం పంజాబ్ కింగ్స్ వైపుకి వెళ్ళి ఒక రేంజ్ లో ఆట ఆడిపోయినారు. ఇక గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ కి వస్తే జీటీ ఓపెనర్స్ గా సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ వచ్చినారు. బట్ సాయి సుదర్శన్ వచ్చినప్పటి నుంచి రన్నే బాల్ ఆడుతున్నాడు. బట్ శుభ్మన్ గిల్ ఎంత ట్రై చేస్తున్నా తనకి థర్డ్ ఓవర్ దాకా కూడా 3 బాల్స్ మించి ఎక్కువ బ్యాటింగ్ అయితే చేయలేదు. బట్ శుభ్మన్ గిల్ మాత్రం స్ట్రైక్ రొటేట్ చేయకుండా స్ట్రైక్ హిట్టింగ్ చేసినాడు. గట్టిగా హిట్టింగ్ చేయడానికి ట్రై చేసినాడు. ఆడడం వల్ల ప్రెజర్ పెరిగి శుభ్మన్ గిల్ అయితే అవుట్ అయిపోయాడు. బట్ ఆ తర్వాత జోస్ ద బాస్ వచ్చినాడు. అతను మరియు సాయి సుదర్శన్ ఇద్దరు కూడా లై అందుకొని ఒక రేంజ్ లో హిట్టింగ్ స్టార్ట్ చేసినారు. బట్ సాయి సుదర్శన్ హిట్టింగ్ చేస్తున్నాడు, జీటీ విన్ అవుతుందేమో అనుకున్నప్పుడు సాయి సుదర్శన్ వికెట్ అయితే పడింది. బట్ ఆ తర్వాత జరిగినది రుదర్ఫర్డ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చినాడు. వైశాఖ్ విజయ్ కుమార్ ని కూడా పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ గా తెచ్చింది. బట్ ఈ ఇద్దరు ఇంపాక్ట్ ప్లేయర్స్ కూడా రెండు టీమ్స్ కి ఇంపాక్ట్ అయితే ఇచ్చారు. బట్ ఫైనల్ గా ఈ ఇంపాక్ట్ ఎవరికి తగిలిందంటే మాత్రం పంజాబ్ కింగ్స్ కి వైశాఖ్ విజయ్ కుమార్ రూపంలో ఇషాన్ మరియు మ్యాక్స్వెల్ ఒక వికెట్ తీసుకున్నప్పటికీ వీళ్ళు ఎక్స్పెన్సివ్ అయినారు. మ్యాచ్ లో మార్కస్ స్టోయినిస్, యజ్వేంద్ర చాహల్ కూడా ఎక్స్పెన్సివ్ గా మాడినారు. బట్ లాస్ట్ ఓవర్ లో ఏదైతే రాహుల్ తెవాటియా విషయంలో రన్అట్ జరిగిందో ఆ రన్అట్ వల్ల మ్యాచ్ అయితే టర్న్ అయ్యింది. అండ్ ఇంకా మ్యాచ్ లో లాస్ట్ బాల్ కి షారుఖ్ ఖాన్ 6 కొట్టినప్పటికీ కూడా పంజాబ్ కింగ్స్ అయితే 11 రన్స్ డిఫరెన్స్ తో మ్యాచ్ గెలిచింది. సెల్ఫ్లెస్ బ్యాటింగ్ చేసి సెల్ఫ్లెస్ కెప్టెన్ గా మారినటువంటి శ్రేయస్ అయ్యర్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చినారు. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కేకేఆర్ మధ్య జరిగే మ్యాచ్ గురించి అయితే రివ్యూ మాట్లాడుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయాలని కోరుకుంటూ ఇట్లు మీ నడిపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.